atomic structure, we will discuss very first matter. Matter means nothing but anything that occupies some space and they have some mass, they consider as a matter. Matter అంటే ఏం లేదు నాన్న, ఏదైనా సరే కొంత స్పేస్ని ఆక్యుపై చేసి దానికంటూ కాస్త వెయిట్ని మాస్ని కనుక కలిగి ఉంటే దాన్ని మ్యాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వన్ చాక్ పీస్ హోల్డర్. దీన్ని చూస్తున్నట్లయితే దీనికంటూ కాస్త మాస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికంటూ కొంత వెయిట్ ఉంది. అలా ఒక మాస్ ఉండి స్పేస్ని ఆక్యుపై చేయగలిగితే అట్లాంటి దాన్ని మనం మ్యాటర్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శానిటైజర్ బాటిల్ ఉంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి దీనికి మాస్ ఉంటుంది, కాస్త స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఈ విధంగా మాస్ ఉండి స్పేస్ని ఆక్యుపై చేసేటటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే మ్యాటర్ అంటాం. మ్యాటర్ కెన్ classified into two different types. One is of pure compounds, another one is of mixtures. Matter can classified into two different types. One is of pure compounds, another one is of mixtures. Matter మనం ఏం చేస్తున్నామంటే టూ డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేస్తున్నాం. ఎలా క్లాసిఫై చేస్తున్నామంటే ప్యూర్ కాంపౌండ్స్ అని, అదే విధంగా మిక్స్చర్స్ అని క్లాసిఫై చేస్తున్నాం. ప్యూర్ కాంపౌండ్స్ is again classified into two different types. One is the elements, another one is the chemical compounds. Pure compounds is again classified into two different types. One is the element, another one is the pure compounds. Chemical compounds. ప్యూర్ కాంపౌండ్స్ని మనం మళ్ళీ ఏం చేస్తున్నామంటే తల్లి రెండు రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం. ఎట్లా క్లాసిఫై చేస్తున్నామంటే ఒక దాన్నేమో ఎలిమెంట్స్ అని, ఇంకొక దాన్నేమో కెమికల్ కాంపౌండ్స్ అని క్లాసిఫై చేస్తున్నాం. మిక్చర్ దగ్గరికి వచ్చేసరికి హోమోజెనస్, హెటరోజెనస్ అని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. Element means nothing but the substance which gives same atoms on division. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక సబ్స్టెంట్ని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ పోతున్నాం. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా they give same atoms, they consider as a elements. Element means nothing but the substance which gives same atoms on fine division. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా అది ఒకే విధమైనటువంటి ఆటమ్స్ని కనుక ఇచ్చినట్లయితే అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎలిమెంట్స్ అంటున్నాం. ఎలిమెంట్స్ హైడ్రోజన్ హెచ్ ఇది ఒక ఎలిమెంట్. నెక్స్ట్ ఆక్సిజన్ ఇది ఒక ఆటమ్ ఆర్ ఎలిమెంట్. ప్యూర్ ఎలిమెంట్స్ నాన్న ఇవి. ఎలిమెంటల్ ఫామ్ ఉంటాయి. నువ్వు ఎంత చిన్న చిన్న పార్ట్లు కట్ చేసినా సేమ్ ఆటమ్స్ని మాత్రమే ఇస్తాయి. నువ్వు చిన్న చిన్న పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక చాక్ పీస్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఎంత వీలైతే అంత చిన్న చిన్న పార్ట్లుగా కట్ చేస్తున్నా. కట్ చేసిన ప్రతిసారి కూడా ఏం చేస్తుందంటే సేమ్ చాక్ పీస్ యొక్క పార్టికల్స్నే ఇవ్వాలి, సేమ్ ఆటమ్స్నే ఇవ్వాలి. అలాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఎలిమెంట్ అంటున్నాము. ఎలిమెంట్ మీన్స్ నథింగ్ బట్ ది సబ్స్టెంట్ విచ్ గివ్స్ సేమ్ ఆటమ్స్ ఆన్ ఫైన్ డివిజన్. నువ్వు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పటికీ కూడా సేమ్ ఎలిమెంట్స్ని ఇచ్చేటటువంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఎలిమెంట్స్ అంటున్నాం. నెక్స్ట్ కెమికల్ కాంపౌండ్స్. Chemical compounds means nothing but the combination of two or more different substances. ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్స్ ఒకదానితో ఒకటి కలిసి మనకు ఫామ్ చేసే వాటిని ఏమంటున్నాం అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ NaOH ఇది ఒక కెమికల్ కాంపౌండ్. NaCl ఇది ఒక సోడియం క్లోరైడ్, ఇది సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి, ఇక్కడ కెమికల్ కాంపౌండ్ అంటే ఇక్కడ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపౌండ్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని ఏమవుతున్నాయంటే మనకి ఇంటర్మిక్స్ అవుతున్నాయి. ఆ విధంగా ఇంటర్మిక్స్ అయ్యి ఫామ్ అయ్యేటటువంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఇక్కడ ప్యూర్ కెమికల్ కాంపౌండ్స్ అంటున్నాం. కెమికల్ కాంపౌండ్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి? కెమికల్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్. ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఒకదానితో ఒకటి కలవడం వల్ల మనకు ఫామ్ అయ్యేటటువంటి వాటిని మనం ఏమంటున్నామంటే కాంపౌండ్స్ అంటున్నాం. కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్గా మనము సోడియం హైడ్రాక్సైడ్ చెప్పుకోవచ్చు, సోడియం క్లోరైడ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నీ ఇష్టం వచ్చినటువంటి కాంపౌండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ Na2CO3, Na2CO3, సోడియం కార్బోనేట్ మీన్స్ వాషింగ్ సోడా, లోవర్ క్లాస్లో చదువుకుంటారు మీరు. సో ఇవన్నీ కూడా మనము కెమికల్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫర్దర్ వన్ మిక్చర్స్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ది మిక్సింగ్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. ఒక కాంపోనెంట్ని ఇంకొక కాంపోనెంట్లో మిక్స్ చేయటం. ఇక్కడ వచ్చేసి ప్యూర్ కాంపౌండ్స్ కాదు ఇవి. The mixtures are again classified into 2 different types. One is a homogeneous mixture, another one is a heterogeneous mixture. Mixtures ni malli em chestunnamante 2 different types ga manam classify chestunnam. First one vachesi homogeneous mixtures and second one is heterogeneous mixtures. Homogeneous mixtures means nothing but it is difficult to separate in ordinary conditions by the mixing of 2 different compounds. నానా 2 different compounds ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సపరేట్. మనము ఆర్డినరీ కండిషన్లో సపరేట్ చేయడానికి అవకాశము లేనటువంటి సబ్స్టెన్సెస్ని లేదా మిక్చర్స్ని మనం ఏమంటున్నాం అంటే హోమోజీనియస్ మిక్చర్స్ అంటాం. Homogeneous mixtures means nothing but it is very difficult to separate in ordinary conditions. నార్మల్ కండిషన్స్లో నువ్వు ఈజీగా సపరేట్ చేయడానికి అవకాశం లేనటువంటి సొల్యూషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్లో మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని మనం ఈజీగా సపరేట్ చేయలేము. By applying some external pressures or some external properties, it may be done. ఓకే, నార్మల్ కండిషన్లో సపరేట్ చేయడానికి అవకాశము లేనటువంటి వాటిని మనం ఏమంటున్నామంటే హోమోజీనస్ మిక్చర్స్ అంటాము. హోమోజీనస్ మిక్చర్స్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సపరేట్ ఇన్ నార్మల్ కండిషన్స్. నార్మల్ కండిషన్స్లో మనం సపరేట్ చేయడానికి అవకాశము లేనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, సీ వాటర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ means mixing of different gases. ఎయిర్ అంటే మనకు అట్మాస్ఫియర్లో మనకు డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అర్థమవుతుందా, హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు మనం వీటిని ఈజీగా సపరేట్ చేయలేము. ఆక్సిజన్ నువ్వు ఇటువైపు వచ్చాయి, కార్బన్ డైఆక్సైడ్ నువ్వు ఇటువైపు వచ్చాయి, నైట్రోజన్ నువ్వు కింది వైపుకి వెళ్ళిపో, హైడ్రోజన్ పై వైపుకి వెళ్ళిపో అంటే అవి వెళ్ళవు. సో ఇక్కడ నార్మల్ కండిషన్లో సపరేట్ చేయడానికి అవకాశం లేనటువంటిదిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ అలాయిస్ మీన్స్ మిక్స్డ్ మెటల్స్. అలాయిస్ బ్రోంజ్ ఇలాంటివన్నీ మనకి ఏం చెప్తామంటే అలాయిస్ని మిక్స్డ్ మెటల్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఇది హోమోజీనస్ మిక్చర్స్కి ఎగ్జాంపుల్. హోమో అంటేనమ్మా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సపరేట్ ఇన్ నార్మల్ కండిషన్. ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ కలిస్తే మనకు మిక్చర్స్ ఫామ్ అవుతాయి. బై ది అడిషన్ ఆఫ్ 2 or more components to form mixtures. The miscibility, on the basis of miscibility, the compounds are classified into 2 different types. One is a homogeneous mixture, another one is a heterogeneous mixture. Homogeneous mixture means nothing but it is somewhat difficult to separate in ordinary conditions. Normal condition లో నువ్వు మిక్స్ అయినటువంటి 2 కాంపోనెంట్స్ని వేరు చేయడానికి అవకాశం లేనటువంటి వాటిని మనం హోమోజీనస్ మిక్చర్స్ అంటాం. నెక్స్ట్ heterogeneous mixtures means nothing but the mixtures which have ability to separate easily. ఇక్కడ ఏ మిక్చర్స్ని అయితే మనం ఈజీగా సపరేట్ చేయగలమో, ఈజీగా సపరేట్ చేయడానికి అవకాశం ఉందో అలాంటి మిక్చర్స్ని మనం ఏమంటున్నాము అంటే హెటెరోజీనస్ మిక్చర్స్ అంటాం. హెటెరోజీనస్ మీన్స్ ఇట్ ఈస్ పార్షియలీ మిజబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్గా మిజబుల్ అయ్యింది, ఒకదాంట్లో ఒకటి కంప్లీట్గా కరిగిపోయాడు. ఎగ్జాంపుల్ ఎయిర్ ప్లస్ డస్ట్. ఇప్పుడు మనకు అట్మాస్ఫియర్లో బాగా గాలి వచ్చినప్పుడు మన కళ్ళలోకి డస్ట్ పార్టికల్స్ పడిపోతూ ఉంటాయి. సో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ని మనం సపరేట్ చేయడానికి అవకాశము ఉంది, ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా శాండ్ ప్లస్ వాటర్. ఇప్పుడు వాటర్లో ఇసుక వేసేసిన బాగా
ఇసుక వేసిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత నా చెయ్యి లోపల పెట్టేసి బయట తీసేస్తే వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఈజీ టు సపరేట్. ఈజీగా సపరేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సొల్యూషన్స్ని హెటరోజినస్ సొల్యూషన్స్ అంటాం, ఆర్ హెటరోజినస్ మిక్చర్స్ అంటాం. ఓకేనా? ఇది మ్యాటర్కి సంబంధించిన అన్న మ్యాటర్స్ ఒక్కసారి బ్రీఫ్గా చూసుకో. మ్యాటర్ని 2 డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ కాంపౌండ్స్, సెకండ్ వన్ వచ్చేసి మిక్చర్స్. ప్యూర్ కాంపౌండ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్, ఎలిమెంట్స్ అండ్ కెమికల్ కాంపౌండ్స్. ఎలిమెంట్ మీన్స్ నథింగ్ బట్ ది సబ్స్టెంట్ విచ్ గివ్స్ సేమ్ ఆటమ్స్ ఆన్ ఫైన్ డివిజన్. మనము ఎంత చిన్న చిన్న ముక్కలుగా నువ్వు కట్ చేసినప్పటికీ కూడా నీకు సేమ్ ఆటమ్స్ని ఇచ్చేటటువంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే ఎలిమెంట్స్ అంటున్నాం. ఎలిమెంట్స్, కెమికల్ కాంపౌండ్స్, ది కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్డ్ అయ్యి మనకు ఫామ్ అయ్యేటటువంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే కెమికల్ కాంపౌండ్స్ అంటాం. మిక్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్. వన్ ఇస్ హోమోజినస్ అండ్ వన్ ఇస్ హెటరోజినస్. హోమోజినస్ దగ్గరికి వచ్చేసరికి మనకు హోమోజినస్లో ఏమవుతుంది, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సపరేట్. మనం అంత ఈజీగా సపరేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్ తీసుకోవచ్చు, ఎయిర్ తీసుకోవచ్చు, అలైస్ తీసుకోవచ్చు, సాల్ట్ సొల్యూషన్ తీసుకోవచ్చు, షుగర్ సొల్యూషన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ హెటరోజినస్కి వచ్చేసరికి దే హ్యావ్ అబిలిటీ టు సపరేట్ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్లస్ వాటర్ తీసుకోవచ్చు, ఎయిర్ ప్లస్ డస్ట్, వాటర్ ప్లస్ శాండ్. ఇవన్నీ వచ్చేసి దేనికి సంబంధించిందిరా అంటే మనకు హెటరోజినస్ హోమోజినస్ సబ్స్టెన్సెస్కి సంబంధించింది. ఇది జనరల్ ఇంట్రడక్షన్. దేనికి సంబంధించి? అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి జనరల్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మెయిన్ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అటామిక్ స్ట్రక్చర్లో మెయిన్ పిక్చర్ ఎప్పుడు పడుతుంది? ఇన్ అటామిక్ స్ట్రక్చర్ ది హెడ్ ఆఫ్ ది చాప్టర్ ఈజ్ అటమ్. ఆటమ్ అనేది మనకు మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఆటమ్ అనేటటువంటి వర్డ్ atom is extracted from atomio. Atom అనేది ఎక్కడి నుంచి వచ్చింది? atomio. It is a Greek word. Atom is extracted from atomio. It is a Greek word. Greek word అయినటువంటి atomio నుంచి మనకి ఏమొచ్చింది అంటే ఆటమ్ అని వచ్చింది అన్న. ఇక్కడ అటామియో మీన్స్ ఇక్కడ స్మాలెస్ట్ పార్టికల్ అని చెప్పుకుంటాం. స్మాలెస్ట్ పార్టికల్. ది అటమ్, ది వర్డ్ అటమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై సైంటిస్ట్. ది వర్డ్ అటమ్ ఈజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై సైంటిస్ట్ డాల్టన్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డాల్టన్ అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. డాల్టన్ అటామిక్ థియరీ ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు డాల్టన్, atom means the non-divisible particle is called as atom. The non-divisible particle is called as atom. అంటే ఇక్కడ నువ్వు కట్ చేయడానికి అవకాశము లేనటువంటి చిన్న యూనిట్ని ఏమనాలి అంటే ఆటమ్ అంటాం. Atom means nothing but the non-divisible particle is called as atom. Atom అంటే ఏంటంట? The non-divisible particle is called as atom. The smallest particle in elements is called as atom. ఎలిమెంట్ లో స్మాలెస్ట్ పార్టికల్ మనం ఏమంటున్నాం అంటే ఆటమ్ అంటాము. నాన్ డివిజిబుల్ అంటాం. నెక్స్ట్ స్మాలెస్ట్ పార్టికల్ నాన్ డివిజిబుల్ అండ్ స్మాలెస్ట్ పార్టికల్. మనము నాన్ డివిజిబుల్ పార్టికల్ అంటే అంతకు మించి మనం ఇంకా కట్ చేయడానికి అవకాశము లేనటువంటిది. అలాంటి పార్టికల్స్ మనం ఏమంటున్నాం అంటే ఆటమ్ అంటున్నాం. ఇక్కడ నెక్స్ట్ వన్ గమనించినట్లయితే స్మాలెస్ట్ పార్టికల్. ఎందులో స్మాలెస్ట్ పార్టికల్? ఇన్ ఎలిమెంట్స్ లో కల్లా స్మాలెస్ట్ పార్టికల్. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఎలిమెంట్ ఫామ్ అవ్వాలంటే ఆటమ్స్ కలిస్తే మనకి ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. ఏం కలిస్తే? ఆటమ్స్ కలిస్తే మనకి ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి.
నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఆటమ్స్ విల్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ యొక్క ఆటమ్ ప్రాపర్టీస్ వేరు, నెక్స్ట్ అదేవిధంగా హైడ్రోజన్ ఆటమ్ యొక్క ప్రాపర్టీస్ వేరు. రెండు ఆటమ్సే కదా, అంటే ఇక్కడ ఎలిమెంట్స్ మారిపోతాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆటమ్ అనేది అటామియో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, అటామియో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఫస్ట్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎ సైంటిస్ట్ డాల్టన్. ఆటమ్ మీన్స్ నథింగ్ బట్ ది నాన్ డివిజబుల్ పార్టికల్. ది నాన్ డివిజబుల్ పార్టికల్. పార్టికల్ అంటే యూనిట్ నానా, మనం ముక్క, చిన్న ముక్క, ఇంకా అంతకుమించి తుంచడానికి అవకాశం లేనటువంటిది పార్టికల్ అంటే ఒక పీస్. ది నాన్ డివిజబుల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాజ్ అటమ్. ది స్మాలెస్ట్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాజ్ అటమ్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అటమ్. సో ఆటమ్స్ కలిసి ఎలిమెంట్స్ని ఫామ్ చేస్తాయి, ఎలిమెంట్స్ కలిసి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి, మాలిక్యూల్స్ కలిసి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కాంపౌండ్స్ అని చెప్తే ఆప్షన్స్లో మనకు మాలిక్యూల్స్ కానీ కెమికల్ ఫార్ములాస్ ఏమి ఇవ్వకుండా అక్కడ మనకు ఆటమ్ అని ఇస్తే ఆటమ్ కరెక్ట్. అర్థమవుతుందా? ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అని కూడా రాయొచ్చు. మ్యాటర్ ఫామ్ అవ్వాలంటే మనకు ఆటమ్స్ అన్ని కలిస్తేనే మనకి ఏం ఫామ్ అవుతాయి? ఆటమ్ మనకు ఆటమ్స్ అన్ని కలిస్తేనే మనకు మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఆటమ్కి సంబంధించిన ఇంట్రొడక్షన్. సో ఓకేనా? సో ఒక్కసారి మళ్ళా ఓకే. మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ మీన్స్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ టు ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా? ఇక్కడ మాలిక్యూల్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ కలిసి మనకి ఏం చేస్తాయంటే అంటే మనకు మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మాలిక్యూల్స్ వచ్చేసి మనకు ఎట్లా ఫామ్ అవుతాయి అంటే సేమ్ ఆటమ్స్ కలిసి మాలిక్యూల్ ఫామ్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ ఆటమ్స్ కలిసి మనకు మాలిక్యూల్ ఫామ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ నాన్న. మాలిక్యూల్ మీన్స్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ వచ్చేసి మనకు కంబైన్డ్ అయ్యేసి మనకి ఏం చేస్తారంటే మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. ఎలిమెంట్స్ వచ్చి కంబైన్డ్ అయ్యి మనకు దేన్ని ఫామ్ చేస్తాయి? మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. ది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ molecules. Molecules are classified into two different types. One is a homogeneous molecules, another one is a heterogeneous molecules. తల్లి molecules అనేవి ఎలిమెంట్స్ కలిసి మాలిక్యూల్ ని ఫామ్ చేస్తాయి. ఎలిమెంట్స్ కలిసి మాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి. ఎలిమెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. ఎలిమెంట్స్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే హోమోజీనస్ మాలిక్యూల్స్, హెటరోజీనస్ మాలిక్యూల్స్ అంటే రెండు రకాలు. హోమోజీనస్ మాలిక్యూల్స్ మీన్స్ ది మాలిక్యూల్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ ఆటమ్స్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్. ఒకే విధమైనటువంటి ఆటమ్స్తో కానీ లేదా ఒకే విధమైనటువంటి ఎలిమెంట్స్తో కానీ ఫామ్ అయితే అట్లాంటి వాటిని హోమోజీనస్ మాలిక్యూల్స్ ఆర్ హోమోజీనస్ ఆటమ్స్ అంటారు. Heterogeneous atoms or heterogeneous molecules means the molecule is made up of two or more different atoms combination. Heterogeneous atoms లో మనకి heterogeneous molecules లో ఏమవుతుందంటే తల్లి రెండు లేదా అంతకంటే డిఫరెంట్ ఆటమ్స్ కలిసి మనకు మాలిక్యూల్ ని ఫామ్ చేస్తే దాన్ని heterogeneous molecules అంటాం. సో ఏం లేదు నాన్న, చూడు తల్లి, H2 హైడ్రోజన్ మాలిక్యూల్, O2 హైడ్రోజన్ మాలిక్యూల్, N2 nitrogen molecule, P4 phosphorus molecule, S8 sulfur molecule. నెక్స్ట్ అదే విధంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం నాన్న. సో ఇక్కడ నేను NO2 nitrogen dioxide, it is also one compound, it is also one compound. ఇది ఒక కాంపౌండ్ అన్న. ఈ కాంపౌండ్ ని గమనించినట్లయితే ఈ కాంపౌండ్ లో మనకి ఏముంది అంటే నైట్రోజన్ ఆక్సిజన్ రెండు కలుస్తున్నాయి. ఇక్కడ ఈ కాంపౌండ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ కాంబినేషన్ వల్ల, డిఫరెంట్ ఆటమ్స్ కాంబినేషన్ వల్ల. ఒక నైట్రోజన్ ఆటం ఉంది, రెండు ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక నైట్రోజన్ ఆటము రెండు ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి మనకు ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే
హెట్రోజినస్ మాలిక్యూల్ అంటాం, లేదా ఒక కాంపౌండ్, మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అంటాం. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏం లేదు నాన్న. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టు.